చిన్నప్పటి నుంచి టెంపుల్స్ అంటే ఏదో తెలియని క్యూరియాసిటీ. అందుకే నేను ఇండియా మొత్తం తిరిగి చాలా టెంపుల్స్ చూసాను. కానీ త్రయంబకేశ్వర్ ముందు నిలబడినప్పుడు చరిత్ర ఊపిరి పోసుకుంటూ కనిపించింది. ఇక్కడే బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టికి మూలమైన శక్తిని సిద్ధిని పొందాడంట. ఇక్కడే గంగ గోదావరి రూపం ధరించి ఇక్కడ భూమికి జీవం పోసింది. పాండవులు సైతం భక్తితో వజ్రాల మకుటం అర్పించిన ఘట్టం ఇక్కడే జరిగింది. మత పిచ్చితో ఔరంగజేబ్ ఈ గుడిని కూలిస్తే వాడిని ఎదిరించి గెలిచి మళ్ళీ మరాఠాలు ఈ గుడిని నిర్మించారు. రాళ్లతో కాదు, నమ్మకంతో. ఇక్కడ ఈ క్షణం నేను నిలబడినప్పుడు నాకు అనిపించింది త్రయంబకేశ్వర్ ఒక జ్యోతిర్లింగం మాత్రమే కాదు, స్వయంగా దేవుళ్ళు వెలసిన గుడి. నా దేశం చరిత్ర, నేను, నాతో పాటు కొన్ని కోట్ల మంది నమ్మకం. పూణే నుంచి త్రయంబకేశ్వర్ ఒక 260 కిలోమీటర్స్ ఉంటుంది. హైవే ఎక్కితే క్రూజ్ చేసుకుంటూ త్రయంబకేశ్వర్కు రీచ్ అవ్వచ్చు. కానీ ఇంత ఎపిక్ ప్లేస్ని విజిట్ చేస్తున్నాం కాబట్టి ఈ జర్నీ కూడా కొంచెం స్పెషల్గా ఉండాలనిపించింది. సో ఐ డిసైడెడ్ టు టేక్ ఏ డీటూర్. అండ్ ఈ డీటూర్ తీసుకోవడం వల్ల ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ పెరిగింది. బట్ వీ విల్ గో త్రూ మాల్సేజ్ ఘాట్. సో బ్యూటిఫుల్ సీనరీస్, వాటర్ ఫాల్స్, ఘాట్ రోడ్స్ అండ్ ద డెస్టినేషన్ త్రయంబకేశ్వర్. బయటంతా పిచ్ డార్క్నెస్, 5 అవుతుంది. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జర్నీ. సో ఈరోజు మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో మనం త్రయంబకేశ్వర్కి స్టార్ట్ అయ్యాం. సో ఈ టెంపుల్ ఎప్పటి నుంచో లిస్ట్లో ఉంది, ఎప్పుడు కుదరలేదు. ఆఫ్టర్ లాంగ్ 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 టైం ఈసారి అన్నీ కుదిరాయి. ఈ డాగేష్ భాయ్ పక్కకు తప్పుకోండి. సో ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, సో 3 days ప్లాన్ ఉంది. సో ఎలా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా టెంపుల్ దగ్గర. మాల్సేజ్ ఘాట్ బాగుంటుందని తెలుసు, కానీ ఎంత బాగుంటుందని తెలియదు. అండ్ టు బి ఆనెస్ట్ ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా అద కోర్ పార్ట్లకు కూడా ఎంటర్ అవ్వలేదు మనం. నేను రైడ్ని ఎంజాయ్ చేస్తాను, మీరు కాసేపు వ్యూస్ని ఎంజాయ్ చేయండి. వాట్ ఈస్ దిస్, ద డోర్ టు హెవెన్? మనిషి మరి దారుణంగా ఉంది. అండ్ హిల్లీ రోడ్, సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి, వెళ్ళే దారి చాలా బాగుంటుంది అన్నట్టు విన్నాను. బట్ చూస్తుంటే ఈ మంచుకి మనకేం కనిపించడట్లేవు. We have a beautiful waterfall running from there, but all I can see is the snow. So I don't want to really stop here to say so. ముందుకు వెళ్దాం. మనకంటూ ఒక చిన్న ప్లేసు, చిన్న ఫాల్ ఉండకపోతుందా? ఓ wow, so I think now we have entered the core ghat. ఏం కనబట్లేదు, చుట్టుపక్కల వాటర్ కింద పడుతున్నాయి, సౌండ్ వినిపిస్తుంది.
కొంచెం మంచు తగ్గితే బాగుంటుంది, ఏమన్నా వ్యూస్ కనిపిస్తాయి. బట్ ఈ లెవెల్ మంచులో చిల్ల ఎదురు కాకాలి. అయ్యయ్యో, ఈ వాటర్ ఫాల్స్ పైనుంచి కింద పడుతున్నాయి. వావ్, ఇటు చూడు. సో అపరెంట్లీ దిస్ ఈజ్ అవర్ స్టాప్ ఏ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దిస్ ఈజ్ అ మాల్సేజ్ ఘాట్. బాగా ఫాగ్ ఉండింది, లేదంటే ఇంకా చూసేవాళ్ళం. దండం రా దూత నీకు. వస్తూనే ఉన్నాడు వాడు. కండిషన్ ఇది, కండిషన్ ఇది, మొత్తం మట్టి మట్టి అయిపోయినాయి. దూరంగా అక్కడ హైవే ఉంది. మంచి హైవే వదిలేసి మేము పొలాల్లోంచి ఊర్లోంచి అన్ని దాటుకుని వచ్చాం. సో సో టెంపుల్ దర్శనం చేసుకోవడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ దర్శనం, ఇంకొకటి 200 పెట్టి టికెట్ కొనుక్కోవాలి. ఈ టికెట్ 2 ప్లేసెస్లో ఇస్తారు. అందులో మేము ఒక లైన్లో నిలబడ్డాం. అండ్ ఇవి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. నేను కూడా ట్రై చేశాను, కాకపోతే సైట్ సరిగ్గా పనిచేయట్లేదు. సో హియర్ ఐ యామ్. ఫ్రీ దర్శనానికి ఆల్మోస్ట్ 6 hours పడుతుందని చెప్పారు. టికెట్ తీసుకుంటే ఒక 2 hours అయిపోతుంది అన్నారు. బట్ డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్ వాళ్ళు టికెట్స్ ఇవ్వడం ఆపేశారు. దట్స్ టూ ఆఫ్టర్ మేకింగ్ అ స్టాండ్ ఇన్ లైన్ ఫర్ ఆల్మోస్ట్ 2 hours. అండ్ ఇప్పుడు ఈ మనిషి ఈరోజు ఇంకా మేము టికెట్స్ ఇవ్వలేము అని చెప్తున్నారు. ఇంకా చేసేది ఏం లేక టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ కొట్టి ఫ్రీ లైన్లో నిలబడ్డాం. గుడి చుట్టూ ఉన్న ఈ స్ట్రీట్స్లో నడుస్తుంటే కాలంలో వెనక్కి వెళ్తున్నట్టుంది. అయితే నేను ఇంట్రోలో చెప్పినట్టు ఈ గుడి చుట్టూ చాలా చరిత్ర ఉంది, చాలా మిస్టరీస్ కూడా ఉన్నాయి. అండ్ అన్ని జ్యోతిర్లింగాల కంటే త్రయంబకేశ్వర్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ మాత్రమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కలిసి ఉంటారు. ఇప్పుడు ఉన్న గుడి కన్నా అందులో ఉన్న స్వయంభు త్రిలింగం ఎన్నో వందల సంవత్సరాల నాటిది. ఎంత అంటే శివపురాణంలో, స్కంద పురాణంలో ఈ జ్యోతిర్లింగ ప్రస్తావన ఉంది. ఈ టెంపుల్ బేసాల్ట్ స్టోన్ అంటే నల్లరాయితో నిర్మించారు. 17th centuryలో ఔరంగజేబ్ గుడిని కూలిస్తే మరాఠా పేష్వా నానాసాహెబ్ మళ్ళీ గుడిని నిర్మించారు. కాలంతో సమానంగా పురాణమైన గుడి కూల్చిన ఈరోజు ఇతిహాసంగా నిలబడింది.
గర్భగుడిలోని శివలింగం పైభాగంలో ఉన్న కలశం బంగారు కలశం, హేమ కలశం అని పిలుస్తారు. అయితే సోమవారం మాత్రమే భక్తులకు చూపించేది వజ్రాల మొక్క, పాండవులు సమర్పించిందిగా చెప్తుంటారు. ఈ లింగం ఎప్పుడు తడిగా ఉండడం ఒక అద్భుత రహస్యం. గౌతమ మహర్షిపై గోహత్య నిందపడుతుంది. అయితే ఆ అపవాదం నుంచి విముక్తి పొందడానికి అహల్యతో కలిసి శివుడి కోసం తపస్సు చేస్తారు. ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై ఆ అపవాదం నుంచి విముక్తుని చేస్తాడు. కానీ గౌతముడు ఒక పెద్ద వరం అడుగుతాడు, ఈ భూమి మీదకి శాశ్వతంగా పవిత్ర గంగ కావాలి అని, ఇంకా మీరు శాశ్వతంగా ఇక్కడే నివసించాలి అని. అప్పుడు శివుడు గంగని భూమి మీదకి వదులుతాడు. ఆనాటి ఆ నదే ఈనాటి గోదావరి నది, దక్షిణ గంగా అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. శివుడు తానే త్రయంబకేశ్వరుడిగా ఆవిర్భవిస్తాడు. బ్రహ్మగిరి కొండ మీద శివుని ముఖాల గుర్తులు కనిపిస్తాయని నమ్ముతారు. అలాగే కొండపై ఒక శివాలయం కూడా ఉంది. అద్భుతాన్ని చూశాక కొన్నిసార్లు మాటలు రావంటారు. నిజం. ప్రతి ప్రయాణం నాకు జ్ఞాపకాలను ఇస్తే ఈ ప్రయాణం మాత్రం నాకు ప్రశాంతత ఇచ్చింది. అంతే, ఈసారికి ఇక సెలవు. ఇట్లు మీ సన్నీ కొంచెం